మధ్యలోనే పాజ్ చేసి తనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. సో, అలా రీస్టార్ట్ చేసిన తర్వాత అందరూ బెలూన్స్ ఫాస్ట్‌గా బ్లో చేసేసి ఫస్ట్‌గా టాస్క్‌ని కంప్లీట్ చేసి ఈ టాస్క్ విన్నర్ అయింది దీపక్. తాను ఈ గెలుపుని నవదీప్ గారికి డెడికేట్ చేస్తున్నానని చెప్తాడు. ఎందుకంటే నాకు గ్రీన్ ఇచ్చి నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ నాట్ లెట్ గ్రీన్ గో అని నవదీప్ గారికి చెప్తాడు. సో, తనని తాను ప్రూవ్ చేసుకున్నందుకు నవదీప్ కూడా సంతోషంగా ఫీల్ అవుతాడు. నిన్నటి ఎపిసోడ్‌లో ఓన్లీ ఫర్ గర్ల్స్ అని హెయిర్ కట్ టాస్క్ ఇచ్చారు. సో, అదేవిధంగా ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఓన్లీ బాయ్స్ అనేసి పియర్సింగ్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌కి ఓన్లీ బాయ్స్ కాంపీట్ చేస్తే బావుంటుంది అని అభిప్రాయపడతారు. కానీ ప్రీవియస్ టాస్క్‌లో దీపక్ అండ్ అమన్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ టాస్క్‌ని హేమంత్ అండ్ రోహిత్‌ని పార్టిసిపేట్ చేయమని చెప్తారు. సో, ఏదైనా 3 ఏరియాస్‌లో ఇయర్ లోబ్స్, నోస్ లేదా ఐబ్రోస్ వీటిల్లో ఏదైనా 2 సెలెక్ట్ చేసి జడ్జెస్‌కి చెప్పమని అడుగుతారు. వాళ్ళిద్దరూ ఇయర్ లోబ్స్ అండ్ ఐబ్రోస్ సెలెక్ట్ చేస్తారు. కానీ బిందుమాదేవి మాత్రం నోస్ అయితే బావుండు అని చెప్తుంది. దానికి వాళ్ళిద్దరూ కూడా ఓకే అంటారు. కానీ శ్రీముఖి ఉండి నోస్ ఓకే, మరి నోస్ సెప్టెంబరింగ్ అని అడుగుతది. అంటే రెండిటికి కలిపి పియర్సింగ్ చేసుకునేలాగా అని ఉద్దేశం వచ్చేలాగా అడుగుతది. దానికి రోహిత్ మాత్రం నో నేను చేయలేను మ్యామ్ అది అయితే అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ హేమంత్ మాత్రం ఏదైనా ఓకే మ్యామ్, బిగ్ బాస్ కోసం నేను ఏదైనా చేస్తాను, వచ్చిందే దానికోసం అని డేర్ చేసి టాస్క్‌ని కంప్లీట్ చేస్తాడు. ఇయర్‌కి అలాగే రైట్ సైడ్ నోస్‌కి పియర్సింగ్ చేయించుకుంటాడు. ఈ టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినందుకు జడ్జెస్ ఎంతగానో మెచ్చుకుంటారు. సో, తను చాలా డేరింగ్ టాస్కే చేశాడని చెప్పాలి. అసలు ఏ టాస్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదని జడ్జెస్ రోహిత్ మీద చాలా కోప్పడతారు. అసలు ఎందుకొచ్చావయ్యా నువ్వు ఇక్కడికి అనంటే నవదీప్ ఏమో ఆలోచించడానికి వచ్చినట్టున్నాడు అని అంటాడు. అప్పుడు అభిజిత్ వీళ్ళిద్దరూ కూడా నువ్వు ఉండకూడదు అనుకుంటే నేను నీకు గ్రీన్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను. కానీ నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు. షైన్ అవ్వడానికి కావాల్సింది 3-4 వీకెండ్స్ కాదు. ఒక్క టాస్క్‌లో షైన్ అయితే చాలు. జీవితాంతం గుర్తుండిపోతావు అని అంటాడు. బాగానే క్లాస్ పీకాడు అభిజిత్. నెక్స్ట్ రౌండ్‌లో ఏం చేస్తాడో చూద్దాం. ఆ తర్వాత జరగబోయే టాస్క్ కోసం ఎవరెవరు ఆడతారు అని అడగ్గా అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. కానీ రోహిత్ మాత్రం అప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటాడు. దానికి జడ్జెస్‌కి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు ఇంత జరిగినా కూడా హ్యాండ్ రైజ్ చేయట్లేదు చూడు అని చెప్పి కోప్పడతారు. అప్పుడు రోహిత్ అడుగు సరే మ్యామ్ ఆడతాను అని ముందుకొస్తాడు. అప్పుడేమో లయ మళ్ళీ నేను ఇందాక సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ ఆపర్చునిటీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆడాలనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి రుచిత ఇంకో ఛాన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! అలా ఎలా చేస్తావు అని అంటుంది. అలాగే ఝాన్సీ కూడా వన్స్ కూడా పార్టిసిపేట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసావు కదా! ఇప్పుడు మమ్మల్ని పార్టిసిపేట్ చేయని అనే ఆ వాగ్వాదం అంతా అయిపోయిన తర్వాత జడ్జెస్ ఇద్దరు కంటెస్టెంట్స్‌ని టాస్క్ కోసం పిలుస్తారు. ఆ టాస్క్ ఏంటంటే కలర్ వాటర్ టాస్క్. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే రుచిత అండ్ ప్రియాంక. సో, ఇద్దరు కాళ్ళకి రోప్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కలర్ వాటర్ ఒక ట్యాంక్‌లోంచి తీసుకెళ్ళి మరొక ట్యాంక్‌లో పోయాల్సి ఉంటుంది. సో, రుచిత కాలికి రోప్ కడుతుండగా అది చాలా టైట్‌గా ఉంది అని అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. దానికి శ్రీముఖి కోప్పడి టాస్క్ అంటే ఇలాగే ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనుకుంటున్నావా? నీకు కంఫర్టబుల్‌గా లేదంటే వెళ్లి కూర్చో అని పంపించేస్తుంది. సో, నెక్స్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనేసి ఝాన్సీని పిలుస్తుంది. సో, ఈ టాస్క్ ఝాన్సీ వర్సెస్ ప్రియాంకగా సాగుతుంది. ఇద్దరు చాలా కష్టపడి ఆడతారు. సో, ఈ టాస్క్ ఓన్లీ కలర్ వాటర్ టాస్క్ మాత్రమే కాదు. వాళ్ళు వాటర్ పోసి తీసుకెళ్తుండగా షాక్ కూడా ఇస్తారు. సో, ఆ షాక్‌ని భరించి ఆ కలర్ వాటర్ తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ నింపిన కంటెస్టెంటే విన్నర్ అవుతారు. సో, ఆ విధంగా టాస్క్ అంతా కంప్లీట్ చేసి ఇద్దరు ఈక్వల్‌గానే పోస్తారు. లాస్ట్‌కి జస్ట్ 1 పాయింట్ తేడాతోటి ఝాన్సీ విన్ అవుతుంది. మా నాన్న ఒక ఎలక్ట్రీషియన్ కాబట్టి తను ఎలక్ట్రిక్ షాక్ వల్ల చాలా డేంజర్ సిట్యుయేషన్‌కి వెళ్ళాడు. చావు బతుకుల మధ్య పోరాడి వచ్చాడు. కాబట్టి అదంతా గుర్తు తెచ్చుకొని టాస్క్ ఆడి గెలిచాను అని చెప్పింది. తర్వాత జరిగిన టాస్క్ క్లిప్స్ టాస్క్. అదేంటంటే క్లిప్స్‌ని బాడీ మీద ఎక్కువైతే ఎవరు ధరిస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అని చెప్పాలి. సో, ఈ టాస్క్ ఆడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అడగ్గా అందరూ మేమాడతాం అని హ్యాండ్ రైజ్ చేశారు.
కానీ జడ్జెస్ మాత్రం సెలెక్ట్ చేసింది జోష్న, గాయత్రి, ఫైనల్లీ రోహిత్ టాస్క్ ఆడుతున్నాడు. ఈ టాస్క్లో జడ్జెస్ కూడా స్టేజ్ మీదకి వచ్చి కంటెస్టెంట్స్ని సపోర్ట్ చేశారు. ఆ క్లిప్స్ అన్నీ చాలా తెలివిగా ఆలోచించి ఫస్ట్ పెయిన్ తక్కువ ఉన్న ప్లేసెస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అది బ్రెయినే అయినా రోహిత్ ఫస్ట్ ఆలోచించి ఫస్ట్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పాదాలకి, కాళ్ళకి క్లిప్స్ పెట్టుకొని తర్వాత బాడీకి పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా ఎక్కువ క్లిప్స్ పెట్టుకోగలిగాడు. మిగిలిన కంటెస్టెంట్స్ అయిన జోష్న అండ్ గాయత్రి ఫస్టే హ్యాండ్స్కి, అది కూడా సెన్సిటివ్ ఏరియాస్ అయిన హ్యాండ్స్ దగ్గర వాళ్ళు క్లిప్స్ పెట్టడం వల్ల ఎక్కువసేపు అవి ఎక్కువగా పెట్టుకోలేకపోయారు. గాయత్రి అయితే మిడిల్లోనే గేవ్ అప్ ఇచ్చేసింది. నా వల్ల కాదు, చాలా పెయిన్ వస్తుందని గాయత్రి టాస్క్ మధ్యలోనే వదిలేసింది. సో ఆ విధంగా రోహిత్ ఈ టాస్క్లో 109 క్లిప్స్ పెట్టుకొని గెలిచాడు. జోష్న కూడా కొంచెం చాలా బాగానే ట్రై చేసిందని చెప్పాలి. కానీ గాయత్రి మాత్రం మధ్యలోనే గేవ్ అప్ ఇచ్చేసింది. అది మాత్రం నచ్చలేదు. నెక్స్ట్ డే ఏంటో స్వయంగా అభిజితే స్టేజ్ మీదకి వచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు. అదేంటంటే ఐస్ వాటర్ బాత్ టాస్క్. అదేంటంటే 2 డ్రమ్స్లో ఐస్ వాటర్ ఫిల్ చేసి ఉంటుంది. ఆ చిల్డ్ వాటర్లో 3 మినిట్స్ కౌంట్ చేస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫస్ట్గా లేచి జడ్జెస్కి చెప్తారో ఆ కంటెస్టెంటే ఈ టాస్క్ విన్నర్. సో ఈ టాస్క్ ఆడడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించగా జడ్జెస్ ఆపర్చునిటీస్ వచ్చిన అపూర్వ అండ్ రుచితని సెలెక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరూ ఆ టాస్క్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. కరెక్ట్గా 3 మినిట్స్ వాటర్లో కూర్చొని టాస్క్ని ఫినిష్ చేశారు. సో టాస్క్ ఆడుతున్నప్పుడు జడ్జెస్ వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు మాత్రం కరెక్ట్గానే కౌంట్ చేశారు. కరెక్ట్గా కౌంట్ చేసి లాస్ట్కి 3 మినిట్స్ 14 సెకండ్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అపూర్వ. రుచిత మాత్రం 3 మినిట్స్ 18 సెకండ్స్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత జడ్జెస్ ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ అయ్యి టాప్ 15లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే హేమంత్, దీపక్, అమన్, అపూర్వ, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రి. వీళ్ళు టాప్ 15లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్. అండ్ అలాగే ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్తున్న కంటెస్టెంట్స్ సుమ, జోష్న, లయ అండ్ రుచిత. ఇక్కడ కొంచెం అన్ఫేర్ జరిగిందని అనిపించింది. ఎందుకంటే టాస్క్లో అన్నిట్లో చాలా బాగా పర్ఫామ్ చేసిన సుమాని కానీ జోష్నాని కానీ సెలెక్ట్ చేసి ఉండాల్సింది. కానీ జడ్జెస్ మాత్రం గాయత్రి వైపు ఎందుకు మొగ్గు చూపారో తెలియట్లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.